ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇర్మియా రాయించిన గ్రంథాన్ని రాజు కాల్చివేయుట. ఆ విషయాన్ని మనం ఇందులో ప్రాముఖ్యంగా చూడవచ్చు. అందులో భాగంగానే 4 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, ఇర్మియా బారూకునకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చాను. నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితిని. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో రాసిన యెహోవా మాటలను చదివి వినిపించు. తమ పట్టణం నుండి వచ్చి యోధా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గమును విడుతురేమో. నిజంగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపము వచ్చినని యెహోవా ప్రకటించి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేతబట్టుకుని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరంలో చదివి వినిపించాను. రాయబడిన గ్రంథాన్ని తీసుకుని, నేను మందిరంలోనికి రాకుండా నిర్బంధించబడ్డాను కాబట్టి నేను వచ్చే అవకాశం లేదు గనుక నీవు వెళ్ళి ఉపవాసం దినమున దేవుని మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్తున్నప్పుడు రాసావే ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో మాటలు, ఆ మాటలను చదివి వినిపించు. ఆయా పట్టణాల నుంచి అక్కడికి యోధా జనులందరూ వస్తారు. వారందరూ వినేటట్లుగా చదివి వినిపించు. ఒకవేళ వారు మారతారేమో, వారి విన్నపాలు దేవుని దృష్టికి అనుకూలమవుతాయేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గాన్ని విడిచిపెడతారేమో. ఎందుకంటే దేవుని యొక్క కోపం, మహా ఉగ్రత వస్తుందని ప్రభు ప్రకటించాడు అని చెప్పాడు. ప్రవక్త అయిన ఇర్మియా ఆజ్ఞాపించినట్టు బారూకు ఆ గ్రంథాన్ని చేతబట్టుకుని యెహోవా మందిరంలో అందరి ఎదుట చదివి వినిపించాడు. అందరూ వినేటట్లుగా చదివి వినిపించాడు. ఈనాడు మనం కూడా దేవుని వాక్యాన్ని తేటగా బోధించాలి. దేవుని వాక్యాన్ని మనం తేటగా బోధించాలి. అప్పుడు మనుషుల హృదయాల్లో మార్పు కలుగుతుంది. అపొస్తలుల కార్యములు 14:1 చదువుతాం. ఈ కొనియలో జరిగింది ఏమంటే, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. వాళ్ళు విశ్వసించేటట్లుగా అపొస్తలులు బోధించారు. తేటగా బోధించారట. తేటగా బోధించారు. అలాగ మనం కూడా ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. నెహెమీయా కాలంలో కూడా అంతే. 8వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. మరి బోధకులమైనటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రజల వినికిడిలో మనం స్పష్టంగా తేటగా బోధించాలి. ఎంతసేపు లోక సంబంధమైన వాటి కోసమే మనం మాట్లాడకూడదు. అసలు అవి ప్రాముఖ్యమైనవి కానే కావు. ధనధాన్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుష్ ఆరోగ్యాలు ఇవి శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైన నివాసం పరలోకం. ఆ పరలోకం చేరడానికి మనం ఏం చేయాలనే దాన్ని
ప్రజలకు స్పష్టంగా తెలియపరచాలి. కల్పనా కథలు మన బోధలో ఉండకూడదు. దేవుని వాక్యాన్ని మనం కలిపి చెరపకూడదు. దేవుని వాక్యాన్ని వాక్యముగానే మనం ఇతరులకు బోధించాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎలాగనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. కాబట్టి బోధలో కపటం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు, మోసం ఉండకూడదు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి, వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించుచు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే జనుల హితబోధను సహించక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది అన్నారు పౌలు గారు తిమోతితో. కాబట్టి వాక్యాన్ని మనం వాక్యంగానే బోధించాలి. మరి దేవుని వాక్యం మన నోట ఉన్నదా లేదా అనేది మనం గ్రహించుకోవాలి. నవ్వులు, కవ్వింపులు, కల్పనా కథలు ఇవి మంచివి కాదు. బారాకు స్థానంలో మనం కూడా ప్రజలకు దేవుని వాక్యాన్ని బాగుగా అర్థమయ్యే విధంగా ఉన్నది ఉన్నట్టు మనం బోధించాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 11వ వచనం నుంచి మనం చూస్తే, ఈయన వెళ్ళి చదివి వినిపించాడు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు చెప్పమన్నారు కదా. అప్పుడు యెహోయాకీము ఏలుబడిలో 5వ సంవత్సరం 9వ నెల, ఆ నెలలో యెరూషలేములో ఉన్న ప్రజలందరూ యోధా పట్టణంలో నుండి యెరూషలేము నుండి వచ్చి యెహోవా పేరట ఉపవాస దినాన్ని చాటించారు. ఈ బారూకు యెహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమరియా గదికి పైగా ఉన్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారము ప్రవేశించి ప్రజలందరూ వినేటట్లుగా ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించాడు. మరి వాళ్ళు విన్నారు. అక్కడ ఉన్నవాళ్ళు 11వ వచనం నుంచి చదివితే, షాఫాను కుమారుడైన గెమరియా కుమారుడు మీకాయా ఆ గ్రంథంలోని యెహోవా మాటలన్నిటినీ విన్నాడు. రాజనగరంలో ఉన్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రజలందరూ లేఖికుడైన ఎలీషామా, షమయ కుమారుడైన దెలాయా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడు గెమరియా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ కూడా అక్కడ కూర్చున్నారు. కాబట్టి బారూకు ప్రజలందరూ వినబడినట్లు ఆ పుస్తకం నుండి చదివి వినిపించిన మాటలన్నీ ఈ మీకాయా వెళ్ళి వారికి తెలియపరిచాడు. గెమరియా కుమారుడైన మీకాయా బారూకు ఆ గ్రంథంలోని మాటలు చదివి వినిపిస్తే, ఈ బారూకు వినిపించినటువంటి మాటలన్నిటినీ మీకాయా వారికి తెలియజేశాడు. వీళ్ళందరూ సామాన్యులు కాదండి. దెలయ్యా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, గెమరియా, సిద్కియా వీళ్ళందరూ ప్రధానులు. ఈ మీకాయా వెళ్ళి ఆ గ్రంథంలో ఉన్న మాటలన్నీ వారికి తెలియపరిచాడు. ప్రధానులందరూ ఆ మాటలు విన్నారు. అప్పుడు నెతన్యా కుమారుడైన యెహూది అనే అతన్ని బారూకునద్దకు పంపి, నీవు ప్రజలు వినేటట్లుగా చదివిన పుస్తకం తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చారు. ఆ బారూకు గ్రంథాన్ని చేతబెట్టుకుని వచ్చాడు. అతడు వచ్చినప్పుడు వాళ్ళందరూ నీవు కూర్చుండి మాకు వినిపింపమన్నప్పుడు బారూకు దాన్ని చదివి వినిపించాడు.
వీళ్ళందరూ గనులండి. గనులు ఎదుట బారూకు ఆ గ్రంథాన్ని చదివి వినిపించాడు. కాబట్టి మనం కూడా అపొస్తలుడైన పౌలులాగా సామాన్యులకు, సామంతులకు, ధనికులకు, దరిద్రులకు, అన్ని తరగతుల వారికి దేవుని వాక్యాన్ని మనం సవివరంగా బోధించాలి. ఇంకా 16వ వచనంలో నుంచి మనం చూస్తే 16వ వచనం నుంచి, వారు ఆ మాటలన్నీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూసుకుని, మేము నిశ్చయముగా ఈ మాటలన్నీ రాజుకు తెలియజేస్తామని చెప్పి బారూకుతో అన్నారు. ఈ మాటలన్నీ చెబుతా ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, ఏంటి ఈ మాటలన్నీ నువ్వు రాసావా? ఎవరు రాశారు అని అడిగారు. ఇవన్నీ ఎలా రాసావు నువ్వు అని బారూకుని అడిగితే, బారూకు అన్నాడు, ఇర్మియా నోటి మాట నుండి మాటలన్నీ పలగ్గా నేను పుస్తకంలో వాటిని సిరాతో రాశానని వారితో చెప్పు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీవు ఇర్మియా వెళ్ళి దాక్కోండి, మీరున్న చోట ఎవరికి తెలియజేయొద్దని ప్రధానులు చెప్పి రాజునాథకు వాళ్లే వెళ్ళి ఆ మాటలన్నిటి రాజు చెవిలో వినిపించారు. ఆ పుస్తకపు చుట్టను మాత్రం లేఖికుడైన ఎలీషామ గదిలో దాచిపెట్టారు. ఆ గ్రంథాన్ని తెమ్మని రాజు యెహూదిని పంపగా అతడు ఆ గదిలో నుండి దాన్ని తీసుకొచ్చి దాన్ని చదివాడు. రాజు వింటా ఉండగా, నిలిచి ఉన్న అధిపతులందరూ వింటా ఉండగా చదివాడు. అది శీతాకాలం అన్నమాట. రాజు ముందర అగ్నిని కొంపట్లో అగ్ని రగులుతూ ఉంది. ఈ యెహూది అనేవాడు 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో ఆ గ్రంథాన్ని కోసేసి కొంపట్లో పడేశాడు. అది పూర్తిగా అగ్ని చేత కాల్చబడింది. రాజు కానీ ఈ మాటలు విన్నటువంటి అతని సేవకులు కానీ ఎవ్వరూ కూడా కొంచెం కూడా భయపడలేదు. ఆ గ్రంథాన్ని కాల్చొద్దని ఎల్నాతాను, దెలయ్య, గెమర్య రాజుతో మనవి చేశారు. కానీ వారి విజ్ఞాపన రాజు వినలేదు. బారూకును, ఇర్మియాను పట్టుకోవాలని రాజవంశస్థుడైనటువంటి యెరహ్మెయేలునకు, అజ్రీయేలు కుమారుడైన శెరాయాకు, షెమల్యాకు రాజు ఆజ్ఞాపించాడు. కాబట్టి రాజు అని యెహోయాకీము గ్రంథాన్ని కాల్చివేశాడు. ఇర్మియా గ్రంథాన్ని బారాకు ద్వారా రాజు విన్నాడు. వాక్యం వినిన తర్వాత తన హృదయం పరితపించి క్షమాహృదయం రావాల్సింది బదులు ప్రభువుని క్షమించమని అడగవలసింది అతను హృదయాన్ని కఠినపరుచుకుని దైవ గ్రంథాన్ని కాల్చేశాడు. మరి దేవుని వాక్యాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకా 27వ వచనం నుంచి మనం చూస్తే 27వ వచనం నుంచి, బారూకు రాసిన గ్రంథాన్ని రాజు కాల్చేసిన తర్వాత దేవుడైన యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమయ్యారు. నీవు మరొక గ్రంథాన్ని తీసుకొని యోధా రాజు అయిన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నీ దానిలో రాయి. మళ్ళీ యెహోయాకీముని గురించి నీవు ఈ మాట చెప్పు. ఏంటంటే, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి దేశాన్ని పాడు చేసి అందులో మనుషుల్ని, జంతువులను ఉండకుండా చేస్తాడు. ఏంటి ఈ రాతలేంటి, గొడవ ఏంటి, ఎందుకు ఇలా రాశావు? ఇలా రాస్తావా నువ్వు? ఈ దేశాన్ని గురించి, ఈ ప్రజల గురించి, ఈ పట్టణాన్ని గురించి అంతా నా గురించి వ్యతిరేకంగా రాస్తావా? నెబుకద్నెజరు వచ్చి దేశాన్ని కాల్చేస్తాడా? మనుషుల్ని, జంతువులు లేకుండా చేస్తాడా? ఏంటి రాతలేంటి అని చెప్పి కోపగించి ఆ గ్రంథాన్ని కాల్చేశాడు. కాబట్టి యెహోయాకీము గురించి దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడనూ లేకపోవును. అతని శవము పగల ఎండపాలు, రాత్రి మంచిపాలు అవును. నేను అతని దోషాన్ని బట్టి అతని సంతతిని, అతని సేవకులను శిక్షిస్తున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతా వారి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి, యోధా జనుల మీదకి రప్పిస్తున్నాను, అయినా వారు వినరు అంటున్నాడు. ఇర్మియా ఇంకో గ్రంథాన్ని తీసుకొని లేఖికుడైన నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగించగా అతడు ఇర్మియా నోటి మాటను బట్టి యోధారాజు అనే యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని రాశాడు. అయ్యే కాకుండా
అలాంటివి అనేకమైనటువంటి మాటలు అతడు వాటితో సమకూర్చాడు. మరొక గ్రంథాన్ని ప్రభు రాయమన్నాడు. ప్రభు మాట అది శాశ్వతం నిలిచేది. ఆ గ్రంథాన్ని కాల్చివేస్తే మరొక గ్రంథాన్ని రాయమని ప్రభు చెప్పాడు. బైబిల్ గ్రంథాన్ని చరిత్రలో ఎంతోమంది లేకుండా చేస్తామని శపథాలు చేశారు, ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇంకా మరి ఎక్కువగా అది అందరికీ పరిచయం అయ్యేటట్టుగా చేయగలిగారు. ఎందుకంటే దేవుని మాట జీవము గలది, అది సజీవమైనది, బలమైనది. రెండంచుల వాడి అయిన ఖడ్గము కంటే, ఎటువంటి ఖడ్గము కంటే కూడా దీటైనది. కాబట్టి ఆ గ్రంథాన్ని కాల్చేస్తే మరొక గ్రంథాన్ని రాయమని ప్రభు చెప్పారు. ఈనాడు దేవుడు ఆయన మాటలను మన హృదయాల్లో రాతలుగా రాయించుతూ ఉన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతాం, మా సువార్త మరుగు చేయబడిన వేళ నశించుచున్న వారి విషయంలో మరుగు చేయబడింది. క్షమించాలి, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మా హృదయముల మీద రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు అంట. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయాలు అనేటువంటి పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన పత్రిక మీరే. మరి ఈ రాతలను ఎవరైనా కాలుస్తారా? కాల్చగలరా? కాబట్టి ప్రభు యొక్క మాటలు మన హృదయాల్లో ముద్రించబడితే ఎవరు దాన్ని తీసేయలేరు. కాబట్టి దేవుని మాటలు మన హృదయంలో ఎప్పుడు కూడా ముద్రించబడాలి. దైవ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు హృదయాలు మెత్తన చేయబడాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు రాస్తాడు మన హృదయంలో. మరి ఎందుకు మన హృదయంలో దేవుని వాక్యం రాయబడాలి? మనుషులందరూ చదువుకొనుటకు, మనుషులకు తెలియాలి, ఓహో వీరు దేవుని వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నారని. ఎందుకు మన హృదయంలో వాక్యం రాయబడాలి? మనం ఆయన ఎదుట పాపం చేయకుండాటకు. ఎందుకు వాక్యం మన హృదయంలో రాయబడాలి? దుష్టుని మనం జయించుటకు. ఎందుకు వాక్యం మన హృదయాల్లో రాయబడాలి? మన జీవితాలు చక్కబరుచుకున్నటకు. ఎందుకు వాక్యం మన హృదయాల్లో రాయబడాలంటే దేవుని గూర్చిన సువార్తను అనేకులకు ప్రకటించుట. కాబట్టి యోధారాజు దేవుని యొక్క శిక్షను గూర్చి చదివి దైవ గ్రంథమందు హెచ్చరించబడినప్పుడు ఆ గ్రంథాన్ని కాల్చేశాడు. మరి దేవుని వాక్యాన్ని మనం కూడా అలక్ష్యం చేస్తే, వాక్యాన్ని అలక్ష్యం చేసామంటే రక్షణను నిర్లక్ష్యం చేసినట్టే. కాబట్టి వాక్యాన్ని మనం అంగీకరించి ఉదక స్నానం లాంటి వాక్యంలో మనం పవిత్రపరుచుకుంటూ మనం దేవుని ఎదుట మెప్పు, ఘనత, మహిమ పొందేవారుగా ఉండాలి. ఈ లోకమందు ప్రవర్తించాలి. కాబట్టి యోధారాజు దేవుని యొక్క వాక్యాన్ని అలక్ష్యం చేసిన కారణంగా దేవుడు అతనికి శిక్ష విధించబోతున్నాడు. మనకిది గొప్ప పాఠం. బారూకు దేవుని మాట ఇర్మియా నోట నుండి రాసినటువంటి గ్రంథం అది. అది చింపేస్తే, అది కాల్చేస్తే మరొక గ్రంథాన్ని రాయించాడు. అంతకు ముందు ఉన్నటువంటి మాటల కంటే అనేకమైన మాటలు చేర్చాడు. కాబట్టి బారూకు వలె మనం కూడా దేవుని మాటలను దేవుని ఆత్మ ద్వారా జీవజల నదులుగా మన హృదయాల్లో ప్రవహింపచేసేటట్లుగా మన జీవితాన్ని మనం చూసుకోవాలి. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం.
దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.